చిక్కీల కుంభకోణంలో చిక్కుకున్న మరాఠా మినిస్టర్ పంకజా ముండేకు మరో హెడేక్ స్టార్ట్ అయింది. ఈ స్కామ్ నుంచి బయటపడకముందే డ్యామ్ బిల్డింగ్ కాంట్రాక్టులో అవకతవకలు వెలుగు చూశాయి. ఓ ప్రైవేట్ కంపెనీకి డ్యామ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అప్పగించడంతో ఆమె మరింత కూరుకుపోయారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారామె. పల్లి చిక్కీల స్కామ్ లో వారం తర్వాత నోరు విప్పారు మరాఠా మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజా ముండే. 206 కోట్ల కుంభకోణంపై వివరణ ఇచ్చారామె. ఇది జస్ట్ పొలిటికల్ స్టంటేనని తేల్చేశారు. ఇది మాటలకు మాత్రమే సరిపోయే స్కామ్ అని, దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారామె. ₹1 అవినీతి కూడా జరగలేదని, అవసరమైతే ఎంక్వైరీ చేయించుకోవచ్చని ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు. పల్లి పట్టీలు, నోట్బుక్స్, వాటర్ ఫిల్టర్స్ లాంటి కొనుగోళ్ల కోసం ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది ఫడ్నవీస్ సర్కార్. అందులో అయిన వాళ్లకే కాంట్రాక్ట్ కట్టబెట్టారని, దాంతో నాసిరకం వస్తువులు కొనుగోలు చేశారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఎన్సీపీ కాంగ్రెస్ హయాంలో ఇదే టెండర్కు గత ప్రభుత్వం 408 కోట్లు కేటాయించిందని, తానింకా ఎక్కువ చేసి కేటాయింపులు జరిపినా तप्पंटुनारनी रिव्हर्स गेरेसारामे. पंकजा गोपीनाथ मुंडे मंत्री झाल्यानंतर काही लोकांना फेवर वगैरे करण्यासाठी हे केलं, तर त्याच्यामध्ये नवीन कुठलेच लोक आलेले नाहीत. हे पूर्वी त्यामुळे नवीन व्यक्ती आलाय ज्याला मी फेवर केलंय, हा आरोप मी पूर्णपणे ह्याचं खंडन करत आहे. मी याच्यामध्ये एकही रुपयाचा अपव्यय टाळण्याचा प्रयत्न केला. मग ती अंडी असतील, केळी असतील, दूध असेल, चिक्की असेल, या सगळ्या विविध विषयांवर चर्चा करून आम्ही हा निर्णय घेतला. आपल्याला जर सांगायचं झाल्यास या गोष्टींमध्ये 2010-11 मध्ये 32 कोटी रुपयांची खरेदी झालेली आहे. ఈ టెండరింగ్‌चा విషయం नाही. ఈ స్కామ్ నుంచి బయట పడకముందే మరో కుంభకోణంలో ఇరుక్కున్నారు పంకజ. మహారాష్ట్ర జాల్నా జిల్లాలో చిన్న ఆనకట్టల నిర్మాణానికి ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది సర్కార్. రత్నాకర్ అనే పారిశ్రామికవేత్త దానికి చాలా తక్కువకు టెండర్ కోట్ చేశారు. దాంతో ఆ కంపెనీ అనర్హతకు గురైంది. అయితే ఆ కంపెనీకే కాంట్రాక్ట్ దక్కేలా చేశారన్నది పంకజపై తాజా ఆరోపణ. 408 कोटींना खरेदी म्हणायचं आणि पंकजा मुंडेंनी केलेल्या निर्णयांना स्कॅम म्हणायचं, हा पूर्णपणे हेतुपुरस्कर राजकीय आरोप माझ्यावर झालेला आहे. या आरोपांचं मी खंडन करते. कुपोषण हा महाराष्ट्राच्या चेहऱ्यावर लागलेला एक डाग आहे. పంకజా ముండేను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆమెకు తలనొప్పిగా మారుతున్నాయి. ఓవైపు ఆమె పదవి ఊడటం ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తన పదవికి ఢోకా లేదన్నది మంత్రి ధీమా.